హలో గైస్, మనకు సాయంత్రం అవ్వగానే ఏదో ఒకటి స్నాక్స్ ఉండాలి కదా. అయితే ఈరోజు మన ఛానల్లో చెల్ల పునుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ పునుగులు స్నాక్స్లోకే కాకుండా టిఫిన్లోకి కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు పుల్లటి పెరుగు కానీ లేకపోతే మజ్జిగ కూడా వేసుకోవాలి. అందులోనే రుచికి సరిపడా ఉప్పు, కొంచెం వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. 2-3 మినిట్స్ బాగా కలుపుకున్నప్పుడు నురుగులాగా ఫామ్ అవుతుంది. అయితేనే పునుగులు అనేది చాలా బాగా వస్తాయి. ఇందులోనే మనం 1 కప్పు పెరుగుకి 2 కప్పుల మైదా పిండి వేసుకోవాలి. మైదా పిండికి బదులుగా గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. పునుగులు అనేది చాలా బాగా వస్తాయి. పిండిని వేసుకున్నాక చేత్తోనే బాగా కలుపుకోవాలి. ఈ పెరుగు పిండి అనేది మంచిగా కలిసేదాకా బాగా పిండిని కలుపుకోవాలి ప్రెస్ చేసుకుంటూ. 2 కప్పుల మైదా పిండికి 1/2 కప్పు వాటర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతాయి. కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని మనం బాగా కలుపుకోవాలి. పిండిని కలుపుకునేటప్పుడు బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. అయితేనే పిండి అనేది మంచిగా పులిసి మనకు పునుగులు వేసేటప్పుడు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి. వీడియోలో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పిండిని కలుపుకునేటప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోండి ఒకే డైరెక్షన్లో. అయితే పిండి అనేది మంచిగా పులిసి మనకు పునుగులు బాగా వస్తాయి. ఇలా పునుగులు వేసుకునేడానికి వీలుగా ఉండేటట్లుగా మనము పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని బాగా కలుపుకున్నాక ఒక 2 అవర్స్ మనం పక్కన పెట్టుకోవాలి. మీరు పునుగులు వెంటనే వేసుకోవాలి అంటే చల్లటి వాటర్ బదులు వేడి నీళ్ళను వేసుకొని పిండిని కలుపుకుంటే మనము పునుగులు అనేది వెంటనే వేసుకోవచ్చు. అప్పుడు పునుగులు మంచిగా వస్తాయి. 2 అవర్స్ తర్వాత పిండిలోకి మనము కొంచెం జీలకర్ర, ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పునుగులు వేసుకోవడానికి ఆయిల్ అనేది బాగా హీట్గా ఉన్నప్పుడు పునుగులు వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ కాకముందే మనం పునుగులు వేసేస్తే పునుగులు అనేది బాగా ఆయిల్ పీల్చుకుంటాయి. కాబట్టి ఆయిల్ హీట్గా ఉన్నప్పుడే పునుగులు వేసుకోండి ఒక్కోటి. ఇలా అన్ని పునుగులు వేసుకున్నాక మనము స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అయితేనే పైన క్రిస్పీగా లోపల మంచిగా ఉడుకుతాయి పునుగులు అనేది. హై ఫ్లేమ్లో మనం పునుగుల్ని కాల్చుకున్నామంటే బయట ఎర్రగా కాలిపోయి లోపల సరిగా ఉడకవు. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేదాకా పునుగుల్ని 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూశారు కదా ఫ్రెండ్స్, పునుగుల్ని మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఈ ప్రాసెస్లో పునుగులు చేశారంటే చాలా బాగా వస్తాయి. పైన క్రిస్పీగా లోపల మెత్తగా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో పునుగులు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. నేను మీ అఖిల నాగేందర్. వెళ్తూ ఒక లైక్ ఇచ్చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.